హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. A to Z కర్రీ సిరీస్లో ఈరోజు ఆల్ఫాబెట్ వచ్చేసి వి ఫర్ వడ కర్రీ చేసి చూపించబోతున్నాను. దీనికోసం మనం ముందుగా పచ్చిశనగపప్పుని వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి. అట్లీస్ట్ 3-4 అవర్స్ అయినా సోక్ అయితే బాగుంటుంది. ఇలా సోక్ చేసుకున్న పప్పుని స్ట్రెయిన్ చేసి మిక్సర్ జార్లోకి తీసుకొని జీలకర్ర ఉప్పు వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఇలా గట్టి ముద్దలాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండితోటి మనం వేడిగా కాగిన నూనెలోకి చిన్న చిన్న పకోడీలాగా వేసుకొని వాటిని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత చెక్క లవంగాలు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత సన్నని ఉల్లి తరుగు పచ్చిమిర్చి తరుగు కూడా వేసి వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత టొమాటో ప్యూరీని యాడ్ చేసి ఇది కూడా పచ్చివాసన పోయి దాంట్లోని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు దీన్ని మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసి ఈ మిశ్రమంలో బాగా కలిసేంత వరకు కలుపుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకొని ఇలా గట్టిగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిపప్పు పకోడీలను కూడా వేసుకొని ఈ కర్రీలో బాగా కలుపుకొని మిక్స్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. పకోడీలు అనేవి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి ఒక 2 minutes మనం లిడ్ పెట్టి కుక్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది అర్థమవుతుంది. అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వడ కర్రీ రెడీ అయిపోయినట్లే. దీన్ని ఇడ్లీ దోశలోకి చెన్నైలో చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ లెటర్ వచ్చేసి డబ్ల్యూతో ఏ రెసిపీ రాబోతుందో గెస్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.